ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న దీవెన ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఒక దేవుని దగ్గర నుంచి వచ్చే మ్యాక్సిమం ఆశీర్వాదం ఏంటంటే అనుదినము ఆయన మనకు అనుగ్రహించే కృప. రెండవది సమాధానము. దేవుని కృప కొరకు అనేక మంది నిత్యము ప్రార్థిస్తూ ఉంటారు. హిందువులు అయితే ఋషులు సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తుంటారు, కేవలం దేవుని యొక్క ఆ కృపను పొందుకోవడానికి. సమాధానము చాలా చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి హృదయంలో సమాధానము కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకనే ఫిలిప్పీ పత్రికల్లో రాసి ఉంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని. ఈ రెండు కూడా మనకు యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడుతున్నాయని దేవుని వాక్యము బయలుపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు అర్హత లేనప్పటికీ కూడా నాయన, మా జీవితాల్లో మీరు మీ కృపతో మా జీవితాలను నింపి మా హృదయం నిండా మీ సమాధానాన్ని దయచేసిన విధానాన్ని బట్టి మరొకసారి మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.